హాయ్ ఫ్రెండ్స్, నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వచ్చేసి JBL సినిమా SB240 అయితే ఉందన్నమాట. ఈరోజు ఈ సౌండ్ బార్ యొక్క రివ్యూ అయితే చేద్దాం మనం. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి, ఈ ప్రైస్ రేంజ్లో పర్చేస్ చేయొచ్చా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ ఇప్పటివరకు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కనుక మీరు జాయిన్ అయిపోతే ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇట్లాంటి సౌండ్ బార్స్ కానీ, టీవీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇంట్లో కావాల్సిన నీడ్స్ ఏ ఉన్నా సరే మేము టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మన టీం పోస్ట్ చేస్తూనే ఉంటారు. మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అక్కడ మీకోసం వెతికి వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. అవి కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఒకవేళ వర్క్ అవ్వలేదనుకోండి, టెలిగ్రామ్లోకి వెళ్ళి TRT డీల్స్ అని కానీ, TRT లూట్స్ అని కానీ టైప్ చేయండి. అక్కడ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్స్ అయితే రెండైతే వస్తాయి, రెండిట్లో మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇక ఓవరాల్గా మనం దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం, లేటర్ అని ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి ఒక పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ వాల్ మౌంట్ కిట్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ అలానే మనకి యూజర్ మాన్యువల్, సౌండ్ బార్ అండ్ సబ్‌వూఫర్ ఇవి అయితే మనకి చూడడానికి అయితే ఉంటాయి. ఇక ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే మీకు డిజైన్ చూడొచ్చు. సౌండ్ బార్ డిజైన్ అనేది చాలా స్లిమ్గా అండ్ చాలా లెంతీగా ఉంటుందన్నమాట. దీనివల్ల మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మీకు లెఫ్ట్ రైట్ ఛానల్స్ అనేది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతాయి. సో మెయిన్ హైలైట్ ఇందులో ఇది మీకు డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుందన్నమాట. అండ్ ఏదైతే సబ్‌వూఫర్ ఉందో చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను టెస్ట్ చేసిన అన్నిట్లో కల్లా వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ సబ్‌వూఫర్. బట్ సైజును చూసి మీరు తక్కువ అంచనా అయితే అయ్యొద్దు, దీంట్లో దమ్ము చాలా ఉంది. దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ మీకు ఏదైతే JBL సౌండ్ బార్ ఉందో, సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీ అనేది సాలిడ్గా అయితే ఉంది. అండ్ ఇక సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే మనకి సబ్‌వూఫర్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్, బట్ బిల్డ్ క్వాలిటీ అనేది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. మోస్ట్లీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాకపోవచ్చు, బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా. అండ్ ఇక ఓవరాల్గా మనం మెయిన్గా రిమోట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాక్స్లో ప్రొవైడ్ చేసే రిమోట్ బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు సోర్స్ షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది, అండ్ అలానే మీకు న్యూస్, మ్యూజిక్, వాయిస్ అండ్ మూవీ అని చెప్పేసి 4 ఈక్వలైజర్ మోడ్స్ అయితే చూడడానికి ఉన్నాయి. అంతేగాని మీరు బేస్ కానీ ట్రబుల్స్ కానీ కంట్రోల్ చేయడానికి అయితే మీకు ఈ సౌండ్ బార్లో అయితే చూడడానికి అయితే ఉండదు. సో వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఇవ్వడానికి రీజన్ ఏంటో కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సౌండ్ అండ్ బేస్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయకపోవడానికి. సో మెయిన్గా మనం దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే మనకి 110 వాట్స్తో వస్తుందన్నమాట. 110 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ మోర్ ఎవర్ అవుట్పుట్ గురించి మాట్లాడుకునే ముందు దీని ఫీచర్ చూసుకుంటే మాత్రం డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు సౌండ్ మోడ్స్ అయితే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు, మూవీ అని కానీ, మ్యూజిక్ అని కానీ, న్యూస్ అని కానీ. వాయిస్ మోడ్ అనేది అయితే ఒకటి ఇచ్చారు, చాలా క్లియర్ వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది అన్నమాట అందులో మాత్రం. సో వాయిస్ క్లారిటీ ఎస్పెషల్గా నైట్లో మీరు యూజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ బ్లూటూత్ రేంజ్ కూడా అప్ టు 10 మీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ లేదు. బ్లూటూత్ 4.2తో తీసుకొచ్చారు, బ్లూటూత్ 5.0 ఇచ్చుంటే బాగుండేది. బట్ ఆ రేంజ్లో నేను పెద్ద మేజర్ ఇష్యూ అయితే అబ్జర్వ్ చేయలేదు విత్ ఇన్ ద హౌస్, అండ్ నాకు పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇక ఫైనల్గా సౌండ్ క్వాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సౌండ్ క్వాలిటీ అనేది నేను రకరకాలుగా టెస్ట్ చేశాను, HDMI ఆర్క్ ద్వారా, బ్లూటూత్ ద్వారా, అండ్ రా ఫైల్స్ ప్లే చేసి ఈచ్ అండ్ ఎవ్రీ థరోగా టెస్ట్ చేశాక మాత్రం మీకు నేను ఈ సౌండ్ క్వాలిటీ మీద మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ ఇంటికి వచ్చాక మీరు కూడా టెస్ట్ చేయండి, నేను చెప్పింది ఉందా లేదా చూడండి. ఉంటే మాత్రం వచ్చి పాజిటివ్ కామెంట్ చేయండి, బాగాలేకపోతే వచ్చి నెగిటివ్ కామెంట్ చేయండి. నా మీద నాకు నమ్మకం ఉంది, 100% పర్ఫెక్ట్ టెస్ట్ చేశాకే మీకు ఈ రివ్యూ అయితే తీసుకొస్తున్నాను. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సిద్ధికంఠాయ. సో ఫస్ట్లీ మనం ట్రబుల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ట్రబుల్స్ అనేది చాలా హైగా ఉన్నాయి, అండ్ ఎంత కావాలో అంత ఉందన్నమాట. మోస్ట్ బ్యాలెన్స్డ్, హైగా బేస్ డామినేట్ చేయడం కానీ లేకపోతే తక్కువ అవడం కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. పర్ఫెక్ట్ ట్రబుల్స్ ఉన్నాయి, అండ్ బేస్ వెరీ తంపియర్ బేస్, అండ్ ఎంతైతే కావాలో అంత బేస్. ఈవెన్ 10%లో కూడా మీరు బేస్ అయితే వినొచ్చు, కానీ అది ఎంత కావాలో అంత మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు బేస్ లవర్, నాకు బేస్ మాత్రమే కావాలనుకుంటే మాత్రం దెన్ దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఇది ఎవరికంటే పర్ఫెక్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్, అంటే బేస్ కొంచెం ఎక్కువ అవ్వకూడదు, ట్రబుల్స్ కొంచెం ఎక్కువ అవ్వకూడదు, ఏది ఎంత మాత్రం ఉండాలో అంత మాత్రం ఉండాలి, సౌండ్ మాత్రమే ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్స్ట్రుమెంటల్స్ని టెస్ట్ చేసిన వాటిల్లో
వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంటల్స్ ఉన్న సౌండ్ బార్ ఇది అని చెప్పుకోవచ్చు. ఏ సౌండ్ ఎక్కడ ఎంత రావాలో అంత వస్తుంది అండ్ క్లియర్గా వినొచ్చు మీరు. అంటే ఒక సౌండ్ ఇన్స్ట్రుమెంటల్స్లో మ్యూజిక్ వినేటప్పుడు ఎస్పెషల్గా మూవీస్లో ఏ సౌండ్ బార్లో మీకు పెద్ద ఇష్యూ అనేది రాదు, బట్ మ్యూజిక్ వినేటప్పుడు మాత్రం మనకి డ్రమ్స్ అనేవి కానీ లేకపోతే ఇంకా వేరేవి కానీ అన్నీ ఒకేసారి కలగలిసి వచ్చినప్పుడు అంత పర్ఫెక్ట్గా రాదు, క్లమ్సీగా వస్తుంది. బట్ ఆ ప్రాబ్లం నేను ఇందులో అబ్జర్వ్ చేయలేదు. టు బీ ఫ్రాంక్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంటల్స్ మీకు ఇందులో అయితే ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. వాల్యూమ్ అనేది ఎనఫ్ ఒక స్మాల్ రూమ్కి అండ్ మీడియం సైజ్ హాల్కి ఎనఫ్. బట్ ఒకవేళ మీది హాల్ అనేది బిగ్గర్ హాల్ అనుకోండి, మోర్ దాన్ 20 feet కంటే ఎక్కువ ఉంటే మాత్రం దెన్ ఈ సౌండ్ బార్ అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే మీకు వాల్యూమ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నా హాల్లోనే 20 feet హాల్లోనే నాకు సౌండ్ అయితే అంత ఇది అయితే అనిపించలేదు. ఒకవేళ మీరు 12x12 లేకపోతే 12x15 మోర్ దెన్ ఎనఫ్, అంతకు మించి పెద్ద హాల్స్ అయితే మాత్రం బెటర్, దీన్ని అయితే స్కిప్ చేయండి. వాల్యూమ్ పరంగా చెప్తున్నాను, సౌండ్ క్వాలిటీ పరంగా కాదు. బెడ్రూమ్స్లోకి అయితే మాత్రం వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. వోకల్స్ అనేది వెరీ క్లియర్గా ఉంది. అల్టిమేట్గా మీకు ఇది 1 year వారంటీతో వస్తుంది. అన్న నువ్వు వర్డికి చెప్పు దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా, దీని ప్రైస్ ఎంత అంటే మాత్రం ఆఫర్లో ఈ టైంకి నేను వీడియో చేసే టైంకి నాకు 8,000 రూపాయలు అయితే చూపించింది. 8,000 రూపాయలకి ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ పర్ఫెక్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఎవరు కావాలనుకుంటున్నారు. అండ్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 10,900 నుంచి, అంటే 9,000 నుంచి 10,900 వరకు, అంటే 11,000 మధ్యలో ఈ మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకవేళ 11,000 కొనాలంటే మాత్రం ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చెప్తాను. సో 11,000 కొనాలి, మీకు ఎటువంటి సరౌండ్ స్పీకర్స్ అవసరం లేదు, 5.1 ఎఫెక్ట్ అవసరం లేదు, మాకు జస్ట్ 2.1 డాల్బీ ఆడియో వస్తే చాలు, అది కూడా న్యూట్రల్గా పర్ఫెక్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం 11,000 కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు ఇలా పర్టికులర్ చెప్తున్నా అంటే ఆ ప్రైస్ పాయింట్లో మీకు మంచి హోమ్ థియేటర్స్ డాల్బీ ఆడియో సపోర్ట్ తోటి మీకు 5.1 సరౌండ్తో వస్తున్నాయి అనమాట. వాటికి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ వైర్లు ఈ తలకాయ నొప్పి నచ్చదనుకుంటే దెన్ JBLలో ఒక పర్ఫెక్ట్ ఆడియో కోసం దీని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ 9,000కి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని దీని అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఒకవేళ మీరు బేస్ లవర్ అయితే, లేకపోతే ట్రబుల్స్ కావాలి, లేకపోతే లొల్లి కావాలనుకుంటే మాత్రం మీకు నచ్చకపోవచ్చు, కానీ పర్ఫెక్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది నా వర్డిక్ట్. అయితే మీరేమనుకుంటున్నారు అనేది క్లియర్గా అయితే కింద మెన్షన్ చేయండి. వన్ మోర్ ఫీచర్ ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎటువంటి సోర్స్ ఇవ్వకపోతే పవర్ వేస్ట్ చేయకుండా ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఓవరాల్ నా ఆడియో ఎక్స్పీరియన్స్ వచ్చేసి. మీరు అనుకుంటున్నారు ఈ JBL సౌండ్ బార్ గురించి, అండ్ మీరు కనుక వాడుతున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అయిపోయినా, లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.